అందరికీ నమస్కారం. ఆశ్వయుజ మాసం వచ్చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మొదలవుతాయి? స్వామివారి వాహన సేవల వివరాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీవారి భక్తుల కోసమే ఈ చిన్నపాటి ప్రయత్నం. నా ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించండి. శ్రీవారి బ్రహ్మోత్సవ వివరాలను తెలుసుకోండి. వీలైతే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామి దర్శనానికి వెళ్ళండి. ఇప్పుడు బ్రహ్మోత్సవ వివరాలను చూద్దాం. నీ దర్శన భాగ్యం క్షణమైనా చాలు స్వామి అని అందరూ ఆ ఏడుకొండల వాడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వెళ్ళిన ఒక లిప్తకాలం పాటు స్వామిని దర్శిస్తే ఆ ఆనందము మాటలలో చెప్పలేనటువంటిది. తిరుమల బాలాజీ ఆలయంలో వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడు. ప్రతిరోజు లక్షలాది మంది దర్శించుకునే ఆలయం ఒక తిరుమల వెంకన్న ఆలయం అంటే అది అతిశయోక్తి కాదు. ఈ సందర్భంగా త్వరలో రానున్న బ్రహ్మోత్సవ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఏడాది బ్రహ్మోత్సవ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇప్పటికే విడుదల చేశారు. ఆ ప్రకారంగా అక్టోబర్ 3వ తేదీ గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 3వ తేదీ గురువారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకి శ్రీకారం చుట్టనున్నారు. అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో మొదటి రోజున మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 గంటల వరకు బంగారు తిరుచి ఉత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికే కార్యక్రమం జరుగుతుంది. అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంలో తిరుమాడ వీధులలో స్వామివారు ఊరేగుతారు. అక్టోబర్ 5వ తేదీ శనివారం బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు చినశేష వాహనంలో స్వామివారు ఊరేగుతారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం పేరిట ఉత్సవర్లకు అభిషేకం జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై శ్రీవారు విహరించనున్నారు. అక్టోబర్ 6వ తేదీ ఆదివారం బ్రహ్మోత్సవాలలో 3వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సింహ వాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతాడు. అదే రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై కలియుగనాథుడు విహరిస్తాడు. అక్టోబర్ 7వ తేదీ సోమవారం బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై బ్రహ్మాండ నాయకుడు విహరిస్తాడు. అక్టోబర్ 8వ తేదీ మంగళవారం బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు మోహిని అవతారంలో స్వామి భక్తులను అలరిస్తాడు. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సేవను చూడటానికి ముక్కోటి దేవతలు కూడా భూమిపైకి వస్తారని బ్రహ్మాండ పురాణంలో వివరించారు. అక్టోబర్ 9వ తేదీ బుధవారం బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు గజవాహనంపై వెంకటేశ్వర స్వామి ఊరేగుతాడు. అక్టోబర్ 10వ తేదీ గురువారం బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. అనంతరం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులను అలరిస్తారు. అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉదయం 6 గంటలకు అంగరంగ వైభవంగా రథోత్సవం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో శ్రీనివాసుడు ఊరేగుతాడు. అక్టోబర్ 12వ తేదీ శనివారం బ్రహ్మోత్సవాలలో 9వ రోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం, తిరుచి ఉత్సవం జరుగుతుంది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్ర స్నానంతో బ్రహ్మోత్సవ వేడుకలు ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం ధ్వజ అవరోహణంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఆర్జిత సేవలు జరగవు. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ఇబ్బంది ఉండదు, కానీ ఉచిత దర్శనానికి వెళ్లే భక్తులకు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాలలో స్వామి దర్శనం అపురూపం, కమనీయం,
అనన్య సామాన్యం. ఆ శ్రీనివాసుని ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.